లేవియాకాండము 22వ అధ్యాయం. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలీలు నాకు ప్రతిష్ఠించు వాటి వలన అహరోనును అతని కుమారులను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకుండునట్లు వారు ఆ పరిశుద్ధమైన వాటిని ప్రతిష్ఠితములుగా ఎంచవలెనని వారితో చెప్పుము. నేను యెహోవాను. నీవు వారితో ఇట్లనుము, మీ తరతరములకు మీ సమస్త సంతానములలో ఒకడు అపవిత్రత కలవాడై ఇశ్రాయేలీలు యెహోవాకు ప్రతిష్ఠించు వాటిని సమీపించినెడల అట్టివాడు నా సన్నిధిని ఉండకుండా కొట్టివేయబడును. నేను యెహోవాను. అహరోను సంతానములో ఒకనికి కుష్ఠైనను స్రావమైనను కలిగినెడల అట్టివాడు పవిత్రత పొందు వరకు ప్రతిష్ఠితమైన వాటిలో దేనిని తినకూడదు. శవము వలన అపవిత్రత గల దేనినైనను ముట్టువాడును, స్ఖలిత వీర్యుడును, అపవిత్రమైన పురుగునేమి, ఏదో ఒక అపవిత్రత వలన అపవిత్రుడైన మనుషుడినేమి ముట్టువాడును, అట్టి అపవిత్రత తగిలిన వాడును సాయంకాలము వరకు అపవిత్రుడగును. అతడు నీళ్లతో తన దేహమును కడుగుకుని వరకు ప్రతిష్ఠితమైన వాటిని తినకూడదు. సూర్యుడు అస్తమించినప్పుడు అతడు పవిత్రుడగును. తరువాత అతడు ప్రతిష్ఠితమైన వాటిని తినవచ్చును. అవి వానికి ఆహారమే కదా. అతడు కళేబరమునైనను చేల్చబడిన దానినైనను తిని దాని వలన అపవిత్రపరుచుకొనకూడదు. నేను యెహోవాను. కాబట్టి నేను విధించిన విధిని అపవిత్రపరచి దాని పాపభారమును మోసుకొని దాని వలన చావకుండునట్లు ఈ విధిని ఆచరింపవలెను. నేను వారిని పరిశుద్ధపరచి యెహోవాను. అన్యుడు ప్రతిష్ఠితమైన దానిని తినకూడదు. యాజకుని ఇంట నివసించు అన్యుడే కాని జీతగాడే కాని ప్రతిష్ఠితమైన దానిని తినకూడదు. అయితే యాజకుడు క్రయధనమిచ్చి కొనినవాడును అతని ఇంట పుట్టినవాడును అతడు తిను ఆహారమును తినవచ్చును. యాజకుని కుమార్తె అన్యునికి ఇయ్యబడినేడలా ఆమె ప్రతిష్ఠితమైన వాటిలో ప్రతిష్ఠార్పణమును తినకూడదు. యాజకుని కుమార్తెలలో విధవరాలే కాని విడనాడబడినదే కాని సంతానము లేనియడల ఆమె తన బాల్యమందు వలె తన తండ్రి ఇంటికి తిరిగి చేరి తన తండ్రి ఆహారమును తినవచ్చును. కాని అన్యుడెవడును దాన్ని తినకూడదు. ఒకడు పొరపాటున ప్రతిష్ఠితమైన దానిని తినేడల వాడు ఆ ప్రతిష్ఠితమైన దానిలో 5వ వంతు కలిపి దానితో యాజకునికి ఇయ్యవలెను. ఇశ్రాయేలీలు ప్రతిష్ఠితమైన వాటిని తినుట వలన అపరాధమును భరింపకుండునట్లు తాము యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధ ద్రవ్యములను అపవిత్రపరచకూడదు. నేను వాటిని పరిశుద్ధపరచు యెహోవానని చెప్పుము. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇశ్రాయేలీలందరితోనూ ఇట్లు చెప్పుము. ఇశ్రాయేలీల ఇంటి వారిలోనే కాని ఇశ్రాయేలీలలో నివసించు పరదేశులలోనే కాని ఎవడు యెహోవాకు దహనబలిగా స్వేచ్ఛార్పణములనైనను మృక్కుబళ్లనైనను అర్పించునో వాడు అంగీకరింపబడినట్లు గోవులలో నుండి అయినను గొర్రె మేకలలో నుండి అయినను దోషము లేని మగదానిని అర్పింపవలెను. దేనికి కళంకముండునో దానిని అర్పింపకూడదు. అది మీ పక్షముగా అంగీకరింపబడదు. ఒకడు మృక్కుబడిని చెల్లించుటకే కాని స్వేచ్ఛార్పణము అర్పించుటకే కాని సమాధాన బలిరూపముగా గోవునైనను గొర్రెనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లు దోషము లేనిదై ఉండవలెను. దానిలో కళంకమేదియూ ఉండకూడదు. గురుడ్డిదేమి, కుంటిదేమి, కొరత గలదేమి, గడ్డగలదేమి, గజ్జిరోగము కలదేమి, చిరుగుడు గలదేమి అట్టి వాటిని యెహోవాకు అర్పింపకూడదు. వాటిలో దేనిని బలిపీఠము మీద యెహోవాకు హోమము చేయకూడదు. కురూపి అయిన కోడెనైనను గొర్రె మేకల మందలోని దానినైనను స్వేచ్ఛార్పణముగా అర్పింపవచ్చును. కాని అది మృక్కుబడిగా అంగీకరింపబడదు. విత్తులు నిలిపిన దానినే కాని విరిగిన దానినే కాని చితికిన దానినే కాని కోయబడిన దానినే కాని యెహోవాకు అర్పింపకూడదు. మీ దేశంలో అట్టి కార్యము చేయకూడదు. పరదేశి చేతి నుండి అట్టి వాటిలో దేనిని తీసుకుని మీ దేవునికి ఆహారముగా అర్పింపకూడదు. అవి లోపము గలవి, వాటికి కళంకములుండును. అవి మీ పక్షముగా అంగీకరింపబడవని చెప్పుము. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, దూడయే కాని గొర్రెపిల్లయే కాని మేకపిల్లయే కాని పుట్టినప్పుడు అది 7 దినములు దాని తల్లితో ఉండవలెను. 8వ నాడు మొదలుకుని అది యెహోవాకు హోమముగా అంగీకరింపతగును. అయితే అది ఆవైనను గొర్రె మేకలలోనిదైనను మీరు దాని పిల్లను ఒక్కనాడే వధింపకూడదు. మీరు కృతజ్ఞతాబలియగు పశువును వధించినప్పుడు అది మీ కొరకు అంగీకరింపబడినట్లుగా దానిని అర్పింపవలెను. ఆనాడే దాన్ని తినివేయవలెను. మరునాటి వరకు దానిలో కొంచెమైనను మిగిలింపకూడదు. నేను యెహోవాను.
మీరు నా ఆజ్ఞలను అనుసరించి వాటి ప్రకారము నడుచుకొనవలెను. నేను యెహోవాను, నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకూడదు. నేను ఇశ్రాయేలీయులలో నన్ను పరిశుద్ధునిగా చేసుకొందును. నేను మిమ్మును పరిశుద్ధపరిచి యెహోవాను. నేను మీకు దేవుడినై ఉండునట్లు ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన యెహోవానని చెప్పుము.